ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాద పద్మాలకు ప్రణమిలుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈ వారం స్వామితో నేను కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి శ్రీమతి కమలమ్మ గారు. వీరికి మన సత్యసాయి సేవా సమితి మహబూబ్నగర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీమతి కమలమ్మ గారి గురించి చెప్పాలంటే తన 7వ ఏట నుండే స్వామి తత్వాన్ని తెలుసుకుంటూ వచ్చారు. మన సత్యసాయి సేవా సమితి మహబూబ్నగర్కి మహిళా విభాగం ఇన్ఛార్జిగా దాదాపుగా సుదీర్ఘకాలం సేవలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం సత్యసాయి సేవా సమితి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహిళా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వారికి జరిగినటువంటి అద్భుత మిరాకిల్స్, స్వామి తత్వాన్ని మనకి ఈరోజు మనందరితో పంచుకోబోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఈ సత్యసాయి సేవా సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు ఈ కార్యక్రమాన్ని మిగతా అందరూ చూడాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయగలరు. ముఖ్యంగా మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరని కోరుకుంటూ, జై సాయిరామ్. సత్యసాయినం విష్ణు పురాణ పురుషోత్తమ పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. స్వామి వారి లీలలు ప్రత్యక్షంగా కొన్ని లక్షల ద్వారా, పరోక్షంగా వినడం ద్వారా కానీ, తెలుసుకోవడం ద్వారా కానీ కొన్ని కోట్ల మందికి స్వామి లీలలు ఎంతోమందికి మార్గదర్శకమైనవి. అవి మానవాతీతమైనవి, మనుషులకు అద్భుతమైనవి, అన్యాహమైనవి, మనుషులను మనీషులుగా, మానవతావాదులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడినవి. అటువంటి లీలలు తెలియజేయడం మన మధ్యనే చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులలో శ్రీమతి కమలమ్మ గారు కూడా ఒకరు. స్వామి లీలలు వారి ద్వారా వినడం ద్వారా మన లోపల స్వామి పట్ల ఉండే భక్తి, సేవ అనే 2 విధానాలను మనం అభివృద్ధి పరచుకోవడానికి చాలా తోడ్పడుతుంది. సాయిరామ్ ఆంటీ. సాయిరామ్ ఆంటీ, స్వామి గురించి మీరు ఏమనుకున్నారు? మీరు స్వతహాగా కవులు కాబట్టి మీరు ఒక స్వామి గురించి మీరేమన్నా ప్రార్థన మీ కవిత రూపంలో చెప్పాలనుకుంటే మొట్టమొదట మీ ఆ కవిత ద్వారానే ప్రారంభిద్దాం. తప్పకుండా. ఓం శ్రీ సాయిరామ్. భగవంతుడే మాకు ఊరింటి అనిపించిన అపరూపమైన వేళ, నా సాయి అనుగ్రహమే మందు ఎలా తెలుపను. నా మది నెరిగిన నా సాయి ఈశ్వరునికి ఏం అర్పింతున ఏమున్నది, నా హృదయస్థమైన నా స్వామికి అర్పింతు ఇదే నా హృదయాంజలు కృతజ్ఞత. సాయిరామ్ అంటే మీరు స్వతహాగా కవులు, స్వామి పట్ల ఉన్న ఆర్తి మీ చేత ఆ విధంగా స్వామికి నమస్సుమాంజలు రాయిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మొట్టమొదట మరి స్వామి పట్ల ఇంత అచంచలమైన భక్తి కలగడానికి ప్రేరణ ఎవరి ద్వారా, ఎప్పుడు, ఏ విధంగా జరిగింది కొద్దిగా చెప్పండి మా. సాయిరామ్ రమణ. ఇది నేను చిన్నతనంలో దాదాపు 7-8 సంవత్సరాల వయసులో, అంటే బుద్ధెరిగిన వయసులోనే మా అత్తగారు, మేనత్తగారే పుట్టపర్తికి వెళ్ళడము, స్వామి గురించి చెప్పడము, అక్కడ జరిగిన విశేషాలు కానీ. ఏ సంవత్సరంలో అంటే? దాదాపు 54-55లో అత్తయ్య వెళ్ళారు. అప్పటి నుంచి ఆమె దాదాపు ఆమె జీవితాంతం వరకు కూడా పుట్టపర్తి స్వామి ఎన్నోసార్లు దర్శనం, 100 సార్లు దర్శనాలు ఆమె చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ద్వారా మేము విని, ఆమె చెప్పేటి విని అవన్నీ వింటూ ఉంటే నిజంగా సాక్షాత్ భగవంతుడే అక్కడ అవతరించాడని ఒక ఆలోచన నాకు ఆ చిన్నతనం నా భావన కలిగింది. అంటే స్వామి సర్వదేవతాతీత స్వరూపుడు భగవంతుడు అని మీ మేనత్త గారి ద్వారా తెలిసింది. అప్పుడు మీ వయసు? నాకు దాదాపు 7-8 సంవత్సరాలు, 8-9 సంవత్సరాలు ఉంది. అయితే ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళలేదు, కానీ మా అత్తయ్య గారు చాలాసార్లు పుట్టుపల్లి ఋతుచివరాత్రికి అట్లా వెళుతూ ఉండేది. తర్వాత మళ్ళీ మేము పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ నా మ్యారేజ్ కూడా, మా పెళ్ళి కూడా మా అత్తయ్య పెళ్ళి స్వామి ద్వారానే, స్వామి అనుమతితోటే జరిగింది. స్వామి అనుమతితోటే జరిగింది. అంటే స్వామి దగ్గరికి వెళ్ళి మరి మీ అత్తగారు రెగ్యులర్ స్వామి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి స్వామి యొక్క అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు.
వెళ్ళినప్పుడు స్వామి 3 రోజులు ఏది చెప్పలేదు. తర్వాత ఈశ్వరమ్మ గారి ద్వారా అడిగిచ్చారన్నట్టు, అమ్మ నేను వెళ్ళాలి, మరి అన్నయ్య కూతురు చేసుకోవాలా వద్దా అని స్వామిని అడగమంటే, అప్పుడు ఈశ్వరమ్మ గారు ఏమప్పా చెప్పు, మరి రామచూడమ్మ మరి ఏంటి అన్నయ్య కూతురు చేసుకోవాలా వద్దా అని చెప్పి అడిగారట. అడిగితే అయ్యో చేసుకోమన్నాగా మరి 3 సార్లు అభయం ఇచ్చి వంశాభివృద్ధి వస్తని దీవించి పంపించారు మా ఈశ్వరమ్మ ద్వారా. అప్పుడు అమ్మ ద్వారా మనకు ఆ సందేశం అందించారు స్వామి. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది. ఈశ్వరమ్మ దర్శనం కూడా మీరు చూశారు? ఈశ్వరమ్మని నేను చూడలేదు, మా అత్తయ్య గారు చూశారు. మా అత్తయ్య గారు చూశారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత 1968 మళ్ళీ దర్శనానికి కూడా వెళ్ళాను. మొట్టమొదటి దర్శనం 1968 పెళ్లి తర్వాత అత్తయ్య తీసుకెళ్లారు. స్వామి చాలా దగ్గరలో, అప్పుడు ఎంత 2 అడుగుల దూరం, అడుగు దూరమే 2 అడుగులు అంతే. స్వామి దండ తీసుకెళ్ళాను, పూల దండ బ్లెస్ చేశారు, విభూ ప్యాకెట్లు తీసి ఇచ్చారు మాకు. ఇంకా స్వామి ఆశీర్వాదం మంచి పాద నమస్కారాన్ని లభించాయి. మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ అన్నాడు మళ్ళీ వెళ్ళడం అనేది, చాలా గ్యాప్. కానీ మా అత్తయ్య మాత్రం అంటే మొదటి దర్శనంలోనే మీకు స్వామి స్వామి విభూతి ప్రసాదము అన్ని మీకు అనుగ్రహించారు స్వామి. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడంటే చాలా ఇంకా గ్యాప్, దాదాపు 20 years గ్యాప్ అనుకోండి. నేను మళ్ళీ వెళ్ళలేదు, పిల్లలు చదువులు కథలు అవన్నీ అన్నీ ఎన్నో ఉన్నాయి సమస్యలు, వెళ్ళలేకపోయాక. కానీ అత్తయ్య మాత్రం వెళ్ళేవాళ్ళు. తర్వాత మరి మళ్ళీ దర్శనం అనేది, మళ్ళీ నాకు పాద నమస్కారం అనేది 92 గురు పౌర్ణమికి మళ్ళీ పాద నమస్కారం లభించింది 92లో. అప్పుడు మళ్ళీ నాలో ఏంటంటే స్వామికి సేవ చేసుకోవాలని కోరిక అవన్నీ కూడా మళ్ళీ బాగా ప్రబలమైన. అప్పుడు ఉద్యోగరీత్యా పోలేకపోయేదాన్ని. తర్వాత మెల్లగా మందికి వెళ్ళడము, సేవ దగ్గర చేరడము, తర్వాత అక్కడ ఉంటూ అక్కడ బాల వికాస్ గురువుగా కూడా 93లో గురువుగా కూడా మనకు మెడికల్ క్యాంప్ అప్పుడు 2 ఒకేసారి అక్కడ మందిర్లో స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో బాలుకాస్కు గురువుగా ఉంటూ తర్వాత మళ్ళీ సమితి ఇన్ఛార్జి కూడా స్వామి అనుకున్నారు. మరి మీ అత్తగారు అంత ఫ్రీక్వెంట్గా అవుతున్నప్పుడు మీ అత్తగారి అనుభూతులు ఏదో స్వామి యొక్క చిత్రావతి నదీ తీరం లోపల చేసినది అమృతము కొన్ని లీలలు ఎలాంటివి? ఆమె ఒకసారి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పుట్టపర్తి వెళ్తే అక్కడ స్వామి అందరినీ ఈవినింగ్ సాయంకాల సమయంలో అందరి చిత్రావతిని తీసుకెళ్లారు. అక్కడ ఇసుకలు కూర్చున్న తర్వాత స్వామి చేతులు అలా అనేసి ఒక పాండురంగ విగ్రహం తీశాడు. మన శేషసేను ఆదిశేషుడు తీసి మీరు చూడండి, ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు ఆ వైకుంఠవాసం చూస్తున్నారని చూపించి మళ్ళీ తర్వాత ఏకాదశి చూపించారట. తర్వాత మళ్ళీ ఇట్లా అనేసి వెండి గిన్నె వచ్చింది, దాంట్లో అమృతంతో పాటు ఒక స్పూన్ కూడా, ఒక చిన్న వెండి ఉద్దరని కూడా వచ్చేసిందట. అది అందరికి నోట్లో వేస్తుంటే మా అత్తయ్య కూడా ఆమె నోట్లో ఇట్లా వేసుకొని చెయ్యి పెట్టారట. చెయ్యి పడితే చెయ్యికి తిక్కదానాన్ని ఇట్లా తల మీద కొట్టి చేతికి వేసి చేతిలో నోరు తెరవని నోట్లో వేసాడు. ఆ అమృతం వేసుకోవడము మరి ఏంటో కానీ మా అత్తయ్య మాకు నిజంగా ఆమె స్వామిలో ఐక్యమయ్యేవారు కూడా చాలా నిజంగా ఎంత భక్తితోటి ఎంతమందికి సేవలు చేసిండు చెప్పలేదు అట్లా. ఆమె నుంచి మేము చాలా మా పిల్లలు అందరూ ఎన్నో నేర్చుకున్నాము. అంటే స్వామి యొక్క అనుభూతులను అనుగ్రహాన్ని అంతా మీ ఎక్కువగా మీ అత్తగారి నుంచి మాత్రమే పొందాము అందరూ. అంటే మా అత్తగారు వెళ్ళి మా మేనమ్మ వాళ్ళు ముందు అక్కడ వెళ్ళడం, చేతపల్లి కృష్ణారావు అని అయినా వాళ్ళ ద్వారా ఇంకా వెళ్ళడం, అట్లా ఆ విధంగా స్వామితో పరిచయం, స్వామితో అనుబంధాలు, స్వామితో అనుభూతి, ఆ భగవంతుడైన నమ్మకం అనేది బాగా దృఢంగా అందరికి మాకు ఏర్పడి మా పిల్లలు కూడా అందరికి స్వామి. అవును, మీ ఇంటి దేవుడు నరసింహస్వామి కంటే కూడా స్వామికే మీరు మొట్టమొదట అన్ని విషయాలు అంటే స్వామి అనుమతి దొరికిన తర్వాత అని మీరు చేస్తుంటారు కదా, అంటే ప్రత్యక్షంగానా లేదా లెటర్ ద్వారానా ఎట్లా అనుమతి తీసుకునేవారు మీరు? స్వామికి లెటర్స్ చాలా అంటే ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇంట్లో తప్పకుండా స్వామికి లెటర్ పంపించేవాడు. ఇక అయితే అదేంటంటే మా పెద్ద బాబు మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాబు మన్మడు పుడతాడని స్వామి నా కళ్ళలో చూపించి స్పూన్తో అన్నం పెడుతున్నట్టు కూడా నాకు స్వప్న సాదృశ్యమైంది. అయినప్పుడు ఇంకా నాకు అదే తప్పకుండా మనవడు పుడతాడనేది దర్శనమే. మనవడు పుట్టాడు. పుట్టిన తర్వాత నేను ఇదే అనుకున్నాను, స్వామి నువ్వు నాకు కళలో కనిపించావు, చూపించావు, నా మనవడికి నీవే అన్నప్రాశనం చెయ్యాలి, అదే కోరిక. ఇంకా ఆ కోరిక స్వప్న దర్శనాన్ని నిజంగా చేయాలి, తప్పకుండా అవుతుంది, తప్పకుండా జరుగుతాయి. స్వామి స్వప్న దర్శనాన్ని కొట్టిది కాదు, కొట్టి పరిస్థితి కానే కాదని. ఎందుకంటే ఎన్నో నిదర్శనాలు ఎంతో మందికి ఇవి జరుగుతూ ఉన్నాయి. స్వామి ఎంత చెప్పారు, కళలో అయినా ఇళ్ళలో అయినా నేను
అది నిజము అని చెప్పారు కనుక స్వామి, అది అందరూ నమ్మాల్సింది. అట్లా బాబుకు మళ్ళీ ఒకసారి పతియాత్ర ఇక్కడ మంది నుంచి వెళ్తున్నప్పుడు అందరూ వెళ్ళాము. 3 days నేను మా వాడితో కలవలేదు, కానీ 3rd day రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మా పిల్లలతో కలిశాను. ఆ రోజు ఈవినింగ్ స్వామి దర్శనం టైంలో, ముందు దర్శనం టైంలో కాలేదు, కానీ నెక్స్ట్ మన రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం స్వామి నిజంగా నేను అదే పెట్టుకున్నాను, స్వామి అన్నీ నీవే అనుకొని, మా లక్ష్మీనరసింహస్వామి మా ఇంటిలో వెళ్ళుకుని అన్నీ నీవే అనుకొని దగ్గరికి వచ్చాను. నా మనవాడికి అయితే నువ్వు నా కళలు చూపించావు, నువ్వు చెయ్యాలి, చూపించాలి అన్న ప్రశ్న చేయాల్సిందే అని స్వామి ప్రార్థన చేసుకుంటున్నాను. నిజంగానే స్వామి దయతో అమ్మాయికి టర్నింగ్లో మధ్యాహ్నం టైంలో అమ్మాయికి సీట్ దొరకడము, ఆమె అక్కడ కూర్చోవడం, మా బాబుని కూర్చోబెట్టుకుని స్వామి సరాసరి రావడం, అక్కడ ఒక అమ్మాయి పెళ్లి కొడుకు అక్షతలు పట్టుకుంటే మా మనవాడి మీద వేయడం, బ్లెస్సింగ్ చేసి తల నిజం అది తప్పనిసరిగా అవుతుంది. అది ఇంకా నో డౌట్, అక్కడ ఇంకేమీ లేదు మనది. అంటే మీకు తరచుగా స్వామి స్వప్నం లోపల మీ సమస్యలకు పరిష్కారం చేయించుకుంటూ వస్తున్నాం. మా వారు ఉన్నప్పుడైనా ఆయన కూడా మా అత్తయ్యని బాగా పంపేవారు. ఆయన ఆమె వెళ్తుందంటే పుట్టబడికి తప్పనిసరిగా మూటలు అన్నీ సర్ది పంపించేవాడు. తర్వాత మా పరిస్థితులు ఏంటంటే పిల్లలతో చిన్న పిల్లలతో మేము వెళ్ళలేకపోయేవాళ్ళము. అందుకని ఇక ఆమె అయితే బాగా పంపిస్తుంది. తర్వాత అనుకున్న పోవాలనుకున్నా కానీ స్వామి ఆయన్ని తనలో నాయకం చేసుకున్నారు. అయినా ఆ భక్తి విశ్వాసం అయితే ఆయనలో ఉంది. కాబట్టి అందరం ఇంకా అది నమ్ముకున్నాం కాబట్టి ఇంటికి ఆ లోటు లేకుండా అడుగడుగున స్వామి మా ఇంట వెంట జంట కంట ఉండి ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా స్వామి ఉందని ఎవరు చెప్పుకునేది లేదు. తల్లి తండ్రి అన్ని ఆయన ముందర ఏదున్నా ఆ సమస్యను ఆయన ముందర పెట్టేదాన్ని తప్పకుండా. మరుసటి రోజు నాకు అది కూడా టైం ఇస్తుంటే స్వామి డిమాండ్ ఏంటంటే నాకు ఈ టైం లోపు నాకు అది ఆన్సర్ రావాలి, అంతే వచ్చి తప్పనిసరిగా జరిగేది. అది నాకు సమస్య తీరిపోయేది, అంతే అంతే. అలాంటి సందర్భం లోపల మీ పిల్లల మీ 3 కొడుకుల పెళ్లిళ్ళు స్వామితో మీరు ఒకటే అమ్మాయితో చూడడము అనేది ఒకటి పెట్టుకున్నారంట. 3 అలాగే జరిగిందా? అలాగే జరిగింది. ఎందుకంటే నా దృష్టిలో పిల్లలు అందరినీ 10 మంది చూడకూడదు. ఆడపిల్లలు ఊరికి చూసి ఈ పిల్ల బాగా, అమ్మాయి బాగా, ఈ అమ్మాయి బాగలే, ఏదో ఒకరు పెట్టడం ఇట్లా ఉండదు. నాకేందో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, మనం ఓకే అనుకోవాలి, పోయి చూసి రావాలి, అంతే. అయితే అది కూడా మనం చెప్పలేము. మన పిల్లలు కూడా ఎట్లా ఏం చెప్తారో తెలియదు కదా. అప్పుడు నేను స్వామి ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. పెద్దబాబు అప్పుడైతే వాళ్ళు లెటర్స్, మేము లెటర్ అనుకున్నాం, వాళ్ళు లెటర్ అనుకున్నారు, పోయినాం, స్వామి తీసేసుకుందా, అయిపోయింది స్వామి. రెండవ అబ్బాయి అప్పుడు స్వామి ఇక ఎందుకంటే వాళ్ళు డివోటీస్ కాదు, అయినా నేను ఎందుకు మందిర్లో కూర్చున్నాను, ఇంకా మా అబ్బాయి చెప్పాలి. అయితే ఆ టైంలో మందిర్లో కూర్చున్నాను. స్వామి షిరిడి బాబా విగ్రహం పైనుంచి ఫోటో పైనుంచి పెద్ద రోజ్ ఫ్లవర్ కింద పడ్డది. బ్లెస్సింగ్స్ వచ్చేసింది, అంతే. నాకు అయిపోయింది, బ్లెస్సింగ్స్ వచ్చినాయి, తప్పకుండా జరిగి తీరుతుంది. అది 3rd అబ్బాయి అలాగే జరిగింది. మళ్ళీ 3వ అబ్బాయి కూడా జరిగింది. స్వామి సరిగ్గా ఆ రోజు ఇంకా స్వామి దండనే మొత్తం కిందికి సాగిపడ్డది. 3వ అబ్బాయి పెళ్లి చూపులు అయిపోయినాక 2 days తర్వాత వాళ్ళ మంది పెళ్లి కూర్చున్నాం. అయితే అప్పుడు ఏమనుకున్నానంటే నాకెవరైనా చెప్పాలి, ఈరోజు స్వామి బ్లెస్సింగ్స్ ఎవరికో బాగా వచ్చినాయని అట్లా ఉంది నాకు. అయితే నిజంగానే నేను బయట కూర్చున్నాను, బాగా ఎవరికో ఏమో ఈరోజు ఏం కోరుకున్నారు కానీ స్వామి బ్లెస్సింగ్స్ చాలా వచ్చినాయి అనుకున్నాను. మీ సంకల్పాలన్నీ స్వామి తప్పకుండా వాడికి కూడా 100% అది ఇంకా అంతకంటే వేరే ఇంకా వేరే లేదు. ఎందుకంటే నాకు ఇంకా స్వామి మీద అంత నమ్మకం. ఒకసారి ఏంటంటే నేను ఇంకొకటి కూడా నేను విన్నాను, స్వామి యొక్క ఆశయాల మేరకు మీ 3 కుమారులకు ఒకటే పెళ్లి చూపులతో పెళ్లి కావాలనుకున్నారు, స్వామి ఎగురుతో జరిగింది. మీరు వరకట్నాన్ని ఆశించకుండా కూడా చేసుకున్నారని. ఎందుకంటే స్వామి ఉపన్యాసాలు మా పిల్లలు విన్నారు కదా, మరి పెద్ద బాబు ముందే చెప్పేశాడు. యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు స్వామి ఎవ్వరు కూడా అమ్ముడు పోకుండా ఆడపిల్ల తండ్రుల కానీ చెప్పారు కదా, అమ్మ మనం మాత్రం తీసుకోవద్దు, ఒక దగ్గర ఒక పైస తీసుకో, కట్నం అనేది తీసుకో. 3 మా 2వ అబ్బాయి వాడు తీసుకోకుండా ఆయన తీసుకోకుండా మేము కూడా తీసుకుంటాం, మేము కూడా తీసుకున్నాం, ఎవరు తీసుకోం, అంతే. స్వామి ఆయన్ని నడిపించాడు మొత్తం. అది కూడా అహంకారంగా చెప్పుకోవటం లేదు, స్వామి నడిపించాడు, ఆయన ఉన్నాడు మనకి. ఈ సందేశం కొరకు నేను అడుగుతున్నా, ఇది స్ఫూర్తి తెలుసుకునే వాళ్ళకు ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి స్వామి యొక్క ఆలోచన కదా. అది ఎందుకంటే మనకి ఎంతో ఉంటుంది, డబ్బులు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి, కానీ అదంతా పక్కకు పెట్టి స్వామి ఆశయాల కన్నా మనం పోతున్నామా లేదా, ఆయన అడుగుజాలకు నడుస్తున్నామని చూసుకోవాలి. మరి ఆయన భక్తులమని చెప్పుకుంటూ మనమే అన్ని పనులు చేస్తే
మరి బాగుండదు. సమాజంలో మనం వేలెత్తి చూపించుకోగలం. సమాజానికి ఒక సందేశాన్ని మనం కూడా ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. గాంధీ మహాత్ములు ఉన్నాడు. మరి ఆయన ఏం చేశారు? ఆయన ఆశ్రమం మరి అందరూ మనం కూడా ఇప్పటికి కూడా ఆయన తలుచుకుంటున్నారు అంతే కదమ్మా. అట్లా మనం కూడా అట్లా అంత స్టేజ్కి రావాలి. సరే అంత రాలేకపోయి కొంచెం ఆలోచించేదైనా మనలో మార్పు అనేది ఉంటే ముఖ్యంగా మనం అన్ని పనులు చేయగలుగుతాం. బాల వికాస్ గురువు కూడా మీరు చేసినట్లు మరి మీరు బాల వికాస్ గురువుగా మీ అనుభూతి చాలా అసలు దానికి ప్రేరణ ఎట్లా వచ్చింది, మీరు ఎలా దానిని ఓవర్కమ్ అయ్యారు? అంటే నేను ఆల్రెడీ టీచర్ కాబట్టి అప్పుడు విజయం గారు ఉన్నారు కదా, తను అక్కడ నేను టీచర్ కూడా మంచిగా బాల వికాస్ క్లాస్ తీసుకోమని ఎవరు చెప్పడం లేదంటే వద్దమ్మా ఎందుకు ట్రైన్డ్ కాదు కదా, నేను ట్రైన్ కాదు బాల వికాస్ ట్రైనింగ్ కాలేదు అంటే ఏం కాదు నువ్వు స్టార్ట్ చేయలేదు. సరిగ్గా చేసిన స్టార్ట్ చేసిన 1 monthకే పుష్టిగోన్లో నాకు ట్రైనింగ్ క్యాంప్ వచ్చింది. ఇంత లక్కీగా అంటే అది ట్రైనింగ్ క్యాంప్లో అటెండ్ అయ్యారు. శివం వెళ్ళి ఆ డెమాన్స్ట్రేషన్ లెసన్స్ అవన్నీ చూసిన తర్వాత అంటే క్లాస్ అంటే ఇట్లా ఉండాలని తెలిసింది. బాల వికాస్ క్లాస్ ఇట్లా చెప్పాలి అనేది ఆ పద్ధతి ప్రకారం చెప్తూ దాదాపుగా 10 years దాదాపు అట్లా రన్ చేశాను. సమితి ఇన్ఛార్జ్ ఉంటూ కూడా మళ్ళీ నేను అది రన్ చేస్తూ నాతో పాటు ఇంకొకరిద్దరిని తీసుకునేదాన్ని ఇంట్లో చేసుకుని అట్లా చేశాను. స్పందనగా చాలా నాకు. ఎందుకంటే నేనేం చేసేదంటే ఈ డ్రామాలు అవన్నీ నేను ఎవరో ఎక్కడిచ్చేవాళ్ళు నాకు కష్టం. నేను చిన్న కథల పుస్తకాలు తీసుకొని దాంట్లో ఉన్న మంచి మంచి స్టోరీస్ తీసుకొని నేనే స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను. చేసుకుని కాబట్టి స్వామి అనుగ్రహంతో అది అట్లా నేను చిన్న చిన్న కథలు అన్ని రెడీ చేసుకోవడము, ఆ ప్లే చేయించిన పిల్లలతో అట్లా చేసేదాన్ని. అట్లా చేస్తూ అట్లా పద్యాలు రాయడము అది మెల్లగా అలవాటు ఉండింది నాకు, అట్లా చేస్తుంది. ఒకసారి నేను చేసిన అట్లా ఉన్నప్పుడే స్వామికి ఒక వర్ణమాలతో నేను స్వామి పద్యాల సమర్పణ చేద్దామని 52 అక్షరాలకి 52 అక్షరాలు తెలుగు వర్ణమాలతో అది మొత్తం ఒక బుక్ రాశాను. అది స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ 2002లో పంపించారు శివరాత్రి టైంలో. తీసుకెళ్ళారు. తీసుకుపోయిన తర్వాత అక్కడ మా వంశీ మా మేనల్డ్ వాడికి ఇచ్చి పంపించాను. అది ఎట్లయినా స్టూడెంట్స్కి ఎవరికైనా ఇస్తే నాకు బ్లెస్సింగ్ కావాలని ఉన్న తర్వాత ఆ బుక్ ఇది ఈ బుక్కే స్వామి బ్లెస్సింగ్స్ అయింది. వర్ణమాలతో దీంట్లో అది ఇచ్చి మొత్తం లాస్ట్ అన్ని మొత్తం వీటిని ప్రింటింగ్ చేయించారా? ప్రింటింగ్ అంటూ చేయించారు. నాకేంటంటే సంస్థలో ఒక అనుభవం ప్రతి ఒక్కరు బాగుండాలంటే 56 అక్షరాలతో స్వామి స్ఫూర్తి, స్వామికి సేవ, అక్షరార్చన. మీరు స్వామికి ఇచ్చిన అక్షరార్చన దీంట్లో ఎంతో మంది కుటుంబాల పేర్లు కూడా అట్లా వచ్చేసినాయి. అంటే అందరూ మంచిగా ఉండాలి అంతే. అందరూ మన స్వామి ద్వారా అట్లా వాళ్ళకి మేలుకలు తిరుగుతాం. అది ఇంకేదో నాకు వచ్చింది ఆ స్ఫూరణ ఆ విధంగా రాయడం. దీంట్లో ఒక దాంట్లో ఒకటి మీకు చదివి వినిపిస్తాను చూడండి. దాంట్లో ఊహ తెలిసిన నాటి నుండి భగవానుడివై నా ఊహలలో నిలిచిపోయావు సాయి ప్రభు. నీ ఊహలలో నన్ను తలంతువో లేదో కానీ నా ఊహాలోకలే నీవే నా మాతాపితరు శ్రీ సాయి శివ. ఎందుకంటే శివరాత్రి టైంలో పంపించాను కాబట్టి నాకు ఇక మకుటం ఈ విధంగా రాయాలని ఆలోచించాను. శ్రీ సాయి శివ అని శివునిగా భావించుకుంటే స్వామిని ఇట్లా అన్ని అక్షరాలతో అట్లా మొత్తం కంప్లీట్ స్వామికి పంపించిన తర్వాత ఇది స్వామి ఏం చేశారంటే ఇది మన చంద్రకాంత్ రెడ్డి గారి కుమారుడు అక్కడ స్టూడెంట్గా ఉన్నాడు రాఘవేంద్ర రెడ్డి. ఆ బాబుకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత స్వామి దగ్గరికి ఒక రోజు స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాక బాలవికాస్ స్టూడెంట్ అయితే అది బుక్ స్వామి దగ్గరికి తీసుకెళ్ళాక బ్లెస్ చేశాడు. స్వామి ఇట్లా ఆంటీ రాసారు, కమలమ్మ ఆంటీ రాసి పంపించారంటే అవును నాకు అంతా తెలుస్తున్నాడు. అసలు ఆ విషయం ఆ మాట తెలిసిన తర్వాత నేను ఎదురుగా ఎంత ఒప్పుకోకపోయాను. స్వామి చాలా నీ దృష్టిలో నేను ఉన్నాను, నేను రాసుకున్నాను, నీ ఊహల్లో ఉన్నాను లేదని రాసుకున్నాను కదా అంటే నువ్వు నాకు నిరూపించారు. అక్కడ నిరూపించి ఫోటోతో సహా వచ్చే స్వామి అక్కడ నిలబడి ఆ స్టూడెంట్స్తో కలిసి స్వామి చెయ్యి మీదనే ఇట్లా ఉంది ఇట్లా పట్టుకొని ఉన్నాను. ఈ బుక్ నేను భద్రంగా మీరు వాళ్ళు రాసుకుని నాకేం ప్రింట్ చేయాలంట అందరూ మంచిగా ఉండాలంటే నాకు తోచింది రాసుకున్నాను. అట్లా మన బాలవికాస్ ప్రోగ్రామ్స్ టైంలో కూడా చాలా పద్యాలు అట్లా రాస్తూ మన సెంటర్స్ గురించి అట్లా అక్కడ మళ్ళీ స్క్రిప్ట్ రాయడంలో అన్నీ రాస్తుండేదాన్ని చిన్న చిన్న కథలు. మళ్ళీ ఒకటి నేను స్వామితో నవరసాలతో కూడిన ఒక స్వామి జీవిత చరిత్ర రాద్దామని ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. అది రేవతి వాళ్ళు అడిగారు అప్పుడు ఆంటీ ఒకటి స్వామికి మొత్తం అన్ని నవరసాలతో కూడి ఉండాలి దాంట్లోనే మొత్తం స్వామి లైఫ్ హిస్టరీ మొత్తం వచ్చేసింది. ఇది అది ఇచ్చాను వాడు కాపీ కానీ చేయడానికి వీలు కుదరలేదు. మొత్తం నవరస అంటే అన్ని రకాల దీంట్లో ఏంటంటే బుర్రకథలు వస్తాయి, ఏంటి పద్యాలు వస్తాయి, సూక్తులు వస్తాయి, రకరకాల నాట్యాలు వస్తాయి,
సంగీతం వస్తుంది, అట్లా నవరసాలతో కూడి మొత్తం అది వచ్చేటట్టుగా నేను ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. మొత్తం దాదాపు స్వామి. మీరు 1952 నుంచి మీ అత్తగారు 52 కాదు కానీ 68 నుంచి స్వామితో పని. మీరు 20 నుంచి మీ అత్తగారు 52 నుంచి 53, 54. 53, 54 నుంచి మీరు దాదాపు 50 సంవత్సరాలు పైన స్వామితో మీకు ప్రత్యక్షంగా స్వామి యొక్క అనుభూతుల పట్ల మీకు ఉంది కదా. స్వామి మా పిల్లలు మా రెండో అబ్బాయి కూతురు టైంలో కూడా నాకు స్వామి కళలో మందిర్లో కనబడ్డారు, స్వప్న దర్శనం. అప్పుడు కూడా ఒక పాప స్వామి పక్కన ఉంది. నాకు ఒక 9 విభూతి ప్యాకెట్ నా దీంట్లో వేసేసారు. అంటే అమ్మాయి వాళ్ళదంటే శ్రీమంతి చేసేదండి, వాళ్ళకి లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి లేదు తెలియదు. లేకపోతే అప్పుడు నేను మనసులో స్వామి మరి వాళ్ళకి లేదు కదా అమ్మ, నేను 5వ నెలలు చేయొచ్చు 9వ నెలలు చేయొచ్చు అని నాకు డౌట్. స్వామి ఇక్కడ మన మందిరం లోపల అక్కడ కుండి ఉంటుంది, అక్కడ కూర్చుని స్వామి ఆరాం కుర్చీలో కూర్చున్నారు, మంచిగా కూర్చున్నాను. నేను వెళ్ళాను, చిన్న పాప స్వామి దగ్గర ఉంది, అంటే ఆడపిల్ల పడుతుంది సంఖ్య. మా ఇంట్లో ఆడపిల్ల అంటే మీకు స్వప్న దర్శనాలు కంపల్సరీ నిజంగా రూపంగా జరుగుతూ వస్తున్నాయి. 9 నాకు లెక్క పెట్టుకున్నాను, 9 విభూతి ప్యాకెట్ ఇచ్చా అంటే 9వ నెలలు చేయమని అట్లా చేసేసారు. స్వామి అనుగ్రహం చేసింది, ఆడపిల్లనే పుట్టింది. నాకు ఆడపిల్లలు లేరు మా ఇంట్లో, ఎందుకంటే మా మామయ్య మా వారు ఒకరే, మా పిల్లలు చెల్లెలు లేరు, అక్క చెల్లి. మా ఇంట్లో ఆడపిల్ల ఫస్ట్ అమ్మాయి, మొదటి ఆడపిల్ల. అంటే స్వప్నంలోనే మీకు మొట్టమొదటి సంకేతం పేరు పెట్టాలన్నా కూడా స్వామి స్వప్న దర్శనం. ఏదైనా ఆయన సరే చిన్న అబ్బాయి కూడా పాప పుట్టినప్పుడు పేరు పెట్టాలంటే స్వామి ఓంకారం ఒక పర్వత అక్కడ ఒక అది పుట్టపర్తిలో మన ఇదే కదమ్మా తపోవనం అక్కడ కొండల మీద, ఆ కొండల మీదే అంత ఋషులు ఇట్లా పూజ చేస్తున్నారు, అంత ధ్యానం చేసుకుంటున్నారు, ఓంకారం చేస్తున్నారు, ఓంకారం చేస్తున్నారు. అంట నేను అట్లా పోతున్నా పాపను తీసుకొని, చిన్న పాపను తీసుకొని పోతున్న ఓంకారం చేస్తుంటే నేను అనుకున్న మా పాపకు ప్రణవం అని ఎట్లా వస్తాడని అట్లా ఆ విధంగా ప్రణవనాథం వచ్చి టైంలో నేను వెళ్ళాను స్వామి దర్శనానికి. అట్లా అట్లా పెడతామని చెప్పి ప్రణమ్య అని అమ్మాయికి పెట్టుకున్నాను. అట్లా ఒక్కొక్క పాపకు అట్లా ఒక్కొక్కరికి ఒకటి నాకు అట్లా స్వామి అట్లా ఇచ్చారు అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నది మీరు ఇంతకుముందు చెప్పినట్లే ఏంట వెంట అర్జెంటా ఉండే స్వామి స్వప్నంలో కానీ నిజంలో కానీ వాటి రెండింటిని నేనే అని మీకు నిరూపించుకుంటూ వచ్చాడు. మరి నేను ఇప్పుడు స్వామి మా అత్తయ్య ఏంటంటే పుట్టపర్తికి వెళ్ళిపోతాం, అక్కడ ఇల్లు కొందాము, నీకు స్వామి ఉద్యోగం ఇస్తారు. ఆమెకి ఏం నమ్మకం చూడండి. 2006లో వెళ్ళాము, సరే అని మా అత్తయ్యని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, ఇల్లు అన్నీ చూసాము. చూసిన తర్వాత అన్ని ఏదో సెకండ్ హ్యాండ్ అని బాగలేకుండా తర్వాత చూస్తే ఒకటి మంచిది కడుతున్నది దొరికింది అన్నట్టు అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం, వచ్చాము. అన్న తర్వాత మా అత్తయ్య వాళ్ళది ఆ రోజు లేదు నువ్వు స్వామికి లెటర్ రాసుకో, ఇల్లు ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. నేనేంటంటే నా సంశయం, నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను, నాకు స్వామి ఎక్కడ ఇస్తాడు ఉద్యోగం, నాకు ఎందుకు ఇస్తాడు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను కదా. సరే ఆమె అన్నది కాబట్టి లెటర్ రాసుకున్నాను. స్వామి స్టూడెంట్ ఒక అబ్బాయి కలిసాడు సరిగ్గా రా, ఈ లెటర్ని ఎట్లా స్వామికి అందజేయాలి. ఆ లెటర్ తీసుకున్నాడు అబ్బాయి, తీసుకొని పోయి స్వామి తీసుకున్నారు లెటరు. ఈవినింగ్ వచ్చి మనం నాకు చెప్పేసి అతను మీది తీసేసుకుంటాం లెటర్ స్వామిని చెప్పిన తర్వాత నేను ఇప్పుడు స్వామి ఏంది నువ్వు తీసుకున్నది ఏంటి, నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, మళ్ళీ నువ్వు ఎప్పుడు నాకు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావో ఏం కథ ఏదో. కానీ అది నిజం అవుతుంది తప్పనిసరిగా అన్నది నిజంగా మీరు నమ్మరు. ఇల్లు అయిపోయింది, ఇల్లు తీసుకున్నాను, ఇల్లు అయితే ఇంకా అయిపోయింది, గృహప్రవేశం అన్నీ అయిపోయింది. అయిన తర్వాత ఉద్యోగం స్వామి దాంట్లో ఉద్యోగం అనేది ఏంటి, రిటైర్మెంట్ అయిన మరుసటి రోజే సత్సాయి ఇచ్చారు మనోహర్ రెడ్డి గారు రిప్లై ఇచ్చి మీరు రిటైర్మెంట్ అయిన అమ్మ నువ్వు టేకప్ చేసి సత్సాయి విద్యాలయంలో ప్రిన్సిపల్ గా స్వామి సంకల్పం ఆ విధంగా మీకు అన్నిటికీ మొట్టమొదటి సూచనలు చేస్తూ వచ్చారు. స్వప్నంలో కానీ నిజంలో కానీ రాసుకున్నా కూడా అది నిజం అవుతుంది, తప్పనిసరి నిజం అవుతుంది. ఇక్కడ రిటైర్డ్ అయిపోయినప్పుడే సత్యసాయి స్కూల్ మరుసటి రోజే ఉదయమే పోయిన చక్కగా విజయం 2 years అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ జిల్లా ఇచ్చారు నాకు. అప్పటికి సమితిలో వేరే వాళ్ళు వచ్చేసారు. అప్పటికి 16-17 years కొత్త వాళ్ళు మారాలంటే సత్యసాయి విద్యాలయంలో టీచర్గా మీ అనుభూతి ఎట్లా ఉండేది? చాలా బాగుంది. మీరు నిజంగా టీచరే, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినారు. దానికి సత్యసాయి విద్యాలయంలో ఆ రెండింటికి మధ్యన తేడా ఏ విధంగా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా మనకు హ్యూమన్ వాల్యూస్ పిల్లలకు మనం చెప్పేది, దాని మీద కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ దాని నుంచి. అంటే ఇంతమంది పిల్లల్ని అక్కడ ఉన్న 10 మంది కానీ 20 మంది కానీ ఎంతమంది ఉండే 120 ఉండినటువంటి స్ట్రెంగ్త్ అయినా ఈ 120 members పిల్లలు బాగుపడితే ఎంత లోకమంతా బాగుంటుంది. చాలు, మనం 1000 మంది స్ట్రెంగ్త్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ
మనకి తక్కువ లిమిట్ ఉన్నా ఆ బాగుపడితే వాడు మనకి అంతకంటే గంగలో పాలు స్వామి ఇన్స్టిట్యూషన్ లో తప్పకుండా మీరు అనుకున్నట్టుగా నిజంగా స్వామి నిజాకి లేదు, ఇంకేం లేదు. నేను లెటర్ రాయడం ఏంది ఆ స్వామి నిరూపించండి. నీ రాసిన ఏం తప్ప అక్కడ ఇంకేం పక్కన పెట్టలేదు, నీకు ఇస్తున్న ఉద్యోగం అన్నాడు స్వామి. ఫ్రీ సర్వీస్ మనం చేయాలి, ఫ్రీ సర్వీస్ మనకు అంటే ఏం లేదు అక్కడ. అట్లా ఈ విధంగా స్వామి దయతోటి ప్రతిదీ ఏదైనా కూడా ఆయన అనుమతి లేకుండా ఏది చెయ్యను. ప్రతిదీ ఆయన పర్మిషన్ తోటి ప్రతి ఏ పని చేసినా కూడా అంతే స్వామి పర్మిషన్ తో చేస్తుంటారు. స్వామి కూడా మీకు స్వప్నంలో కానీ నిజంలో నిజం స్వప్నం సంకేతాలను అందిస్తున్నారు. ఒకసారి నాకు హెల్త్ ప్రాబ్లం బాగా స్పాండిస్ ప్రాబ్లం ఉండి చాలా బాధపడ్డా. అయితే హైదరాబాద్ చూపించుకున్నాను. చూపించిన తర్వాత అక్కడ అది సాయివాణి హాస్పిటల్ స్వామి డివోటీ ఆయన రవిశంకర్ గారు. అయితే ఆయన చూశారు. చూసిన తర్వాత ఇది పట్టి వేసుకోవడమ్మా మెడ పట్టి అంటే నాకు చాలా ఇరిటేషన్ ఉంది. ఆ పట్టి అంటే నేను తలుచుకుంటాను. సరే డాక్టర్ చెప్పారు కానీ తెచ్చుకున్నాను. అయితే ఆయన మెడిసిన్స్ రాసేటప్పుడు స్వామి ఫోటో ఆయన దగ్గర టేబుల్ మీద పక్క కొనుక్కుంది. అమ్మ నేను మందులు రాస్తున్నాను కానీ ఈయన అనుగ్రహం ఉంటే మాత్రం ఏది అవసరం లేదని అది మైండ్లో పడ్డది. సరిగ్గా శివరాత్రికి మనం ఇక్కడ నుంచి బస్సులో పోతున్నాం. ఆ రోజు కూడా మా పెద్దబాబు ఉన్నాడు. అయితే ఆ బెడ్ తీసుకోమని ముందర కూర్చోమన్నాడు. ముందర సిక్కులు కూర్చున్నాను అక్కడ బస్సులో కూడా కూర్చొని స్వామి దగ్గరికి. నేను ఒకటే అనుకున్నాను, స్వామి నీ దర్శనంతో ఈ మందులొద్దు, ఈ మెడ నొప్పి పోవాలి, అన్నీ పోవాలనుకున్నాడు. నిజంగా ఆసారి ఏమైంది, మనం వెళ్ళినప్పుడు శివరాత్రికి అప్పటికి లింగోద్భవం అయిపోయింది. రీచ్ అయ్యారు. అందరు గేట్లు ఓపెన్ చేస్తారు. ఇంకా పరుగులే సామాన్లు బస్సులో ఉండిపోయి అందరు దర్శనానికి వెళ్ళిపోయినాం. అందరు మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, అట్లా లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోయినా స్వామి గారు లింగోద్భవం అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నారు లోపలికి. వెళ్ళిపోయే టైంలో కరెక్ట్ నేను ఇంతే దూరంలో ఉన్నాను, ఒక 4 గంటలు. స్వామి ఎట్లా చూసిందో చెప్పలేదు. ఎంత చూపు పడ్డదంటే స్వామికి అంత చూపు నా మీద పడ్డది. అయిపోయింది. ఇక మరుసటి 3 రోజులు ఉండేది ఉంది మన ప్రోగ్రామ్ అది. అయితే రోజున కవర్లో ఆ బెల్ట్ పెట్టుకొని పోయినా కానీ మళ్ళీ ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. స్వామి ఒక్క దర్శనం చూపు అదే అనుకొని పోయాను అంతే. స్వామి మీ చూపు పడాలి, నేను మందులు వాడకూడదు, ఈ బెల్ట్ పెట్టుకోకూడదు అంతే. మళ్ళీ ఇంతవరకు నేను ఆ బెల్ట్ మళ్ళీ బెల్ట్ వేరే అట్లే ఉండిపోయే వరకు ఇచ్చేసా. కానీ నేను అంటే ఆ నమ్మకం అట్లా ఉండాలన్నమాట. ఆ భగవంతుడితోటి ఆ నమ్మకం ఏర్పడితేనే అది అవుతుంది, లేకపోతే సాధ్యం కాదండి. ఏదైనా అంతే, ఏదైనా కూడా అంతే. ప్రతి విషయం మన సత్యసాయి ఆర్గనైజేషన్లో కొత్తగా వచ్చే భక్తులకు మీరు ఇచ్చే స్వామి భగవంతుడు అని చెప్పడానికి చిన్న, ఎందుకంటే స్వామి భౌతికంగా ఇప్పుడు వాళ్ళకు దర్శనం లేడు కాబట్టి సేవల్లో పాల్గొనేటందుకు మనం ఉద్యుక్తులు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే భగవంత్ స్వామి మన ప్రత్యక్షంగా లేడు కానీ మనం ఇప్పుడు సేవలు చేస్తుంటాం కదా. ఎందుకంటే మహిళలకు ఎక్కువగా నేను బాగా ఇన్స్పిరేషన్ ఇస్తాను ఇక్కడ మన వాళ్ళకి. అందరికీ ఏంటంటే మనం వీలైనంత సేవలు చేయాలి. ఎక్కడ సేవ దొరికితే అక్కడికి వెళ్ళాలి, మనం క్రియేట్ చేసుకుందాం, ఏదో ఒక సేవకి వెళ్ళిపోవాలి. భక్తి చేయాలి, మనం సేవలకు మనం పూజలు చేయాలి. చేస్తూ ప్లస్ సేవ కూడా చేస్తే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఊరికి ఏదో భజన పోయించినాం, ఏదో ఎవరికో ఇది దానం చేసినాం, ఆ అహంకారం ఉంది. అది ఇచ్చింది వెంటనే మర్చిపోవాలి. ఈ చేత ఇచ్చింది ఈ చేత మర్చిపోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. అట్లాంటి సేవ మనం కోరుకోవాలి. అదొకటి నేను వాళ్ళకి ఎప్పుడు చెప్పినా కూడా సేవలో పాల్గొనండి. ఎక్కువగా మన పుట్టపర్తికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. భక్తులు స్వామి లేకుండా ఉన్నారు అక్కడ, ఉన్న భావంతో మనం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. మీరు సేవ చేసినా సరే చేయకూడదు, స్వామి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి అనేది వేరే ఉంటుంది. అది ఆ నమ్మకం అనేది పెంచుకోవాలని చెప్తాను. ఉంది సాయిరామ్. అగ్ని సంస్కారం చేత బియ్యం అన్నంగా మారుతుంది, బంగారం ఆభరణాలుగా మారుతాయి. అదేవిధంగా భక్తి సేవ అనే ఈ 2 సంస్కారాల చేత మనిషి మహానుభావుడుగా రూపొందొచ్చు అని మన కమలమాటి గారు స్వామి సూచించిన మార్గంలో తాను ప్రయాణిస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చే భక్తులకు, శిష్యులకు, బాల వికాస్ విద్యార్థులకు తన టీచర్గా ఆ సందేశాన్ని ఇస్తూ ఆ విధంగానే నడుచుకోవాలని తన అనుభూతుల ద్వారా మనం గ్రహించినాము. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీనారాయణతో పురుషోత్తమ గురుతో సిద్ధబుద్ధతో స్కంద వినాయక సవితా పావకతో
सविता पावकतो ब्रह्ममजतो यहवशक्तितो येषु पिता प्रभुतो रुद्रविष्णुतो रामकृष्णतो रहीमतावतु रहीमतावतु वासुदेवो विश्वरूपतो चिदानन्द हरितो अद्वितीयतो अकाल निर्भय आत्मलिंग शिवतो आत्मलिंग शिवतो आत्मलिंग शिवतो असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम्